మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య చాలా మంది సిట్టింగ్ పొజిషన్లో జాబ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మోకాల నొప్పులు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి అంటుంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోండి అన్నప్పుడు ఎక్కువ మంది చెప్పే మాట పాలు తాగండి. కానీ ఈ మధ్య ఏం చెప్తున్నారంటే పాలు తాగడం వల్ల కూడా అంటే ఇవి కల్తీ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ పాలు తాగడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. మరి కాల్షియం రిచ్ ఎక్కువగా ఏ ఫుడ్లలో ఉంటాయి, అదేవిధంగా ఈ పాలకు రీప్లేస్ ఏం చేసుకోవాలి, మోకాల నొప్పుల్ని నడుము నొప్పుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, నిజంగా భయం వేస్తూ ఉంది. అంటే ఈ పాలు తాగితే మీకు క్యాన్సర్ వస్తుంది, ఇందులో కార్సినోజన్స్ యాడ్ చేసి ఉన్నారు. సో ప్లాస్టిక్లో ఉన్న పాలు తాగారంటే ఆ కవర్లో మీ కడుపులో కూడా ప్లాస్టిక్ వెళ్తూ ఉంటుంది, ఎంతో కొంత మైక్రాన్స్లో అంటుంటారు. అవును. సో నిజంగానే అది జరుగుతూ ఉంటుంది. అట్లా ఈ పాలకు రీప్లేస్ ఏముంది మరి? మీకు కావాల్సింది కాల్షియం సప్లిమెంట్ పొట్టలోకి వెళ్ళడం. ఎస్ రైట్. సో దానికి చాలా రీప్లేస్మెంట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ మీరు మార్నింగ్ రాగి పొట్టలోకి పంపించండి. ఓకే. అది ఎలా పంపిస్తారు? రాగి రాగి అంటే మామూలు రాగులు. రాగు. ఓకే. రాగులు పంపించండి. ఓకే. రాగు. సో మీకు అవకాశం ఉండి మీరు అంబలు తాగుతారా? రాగి అంబలు చేసుకోండి. ఓకే. లేదా దాన్ని కొంచెం గ్రాన్యుల్ గా రాగి పట్టించుకొని సరిలాగా. రాగి ఉప్మా చేసుకోవచ్చు. ఓకే. లేదా రాగి చపాతి, రాగి దోశ మొత్తానికి రాగులతో చేసిన పదార్థం ఏదైనా పొట్టలోకి వెళ్ళాలి ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో. సో దాంతో మీకు కావాల్సినంత పుష్కలంగా కాల్షియం వచ్చేస్తుంది. మధ్యాహ్నం పూట మీరు ఏదైతే రెగ్యులర్ మీల్స్ చేస్తారో ఆ మీల్స్ కి ఒక 5-10 మినిట్స్ ముందు ఒక 2 నువ్వుల లడ్డూలు తీసుకోండి. ఓకే. ఆ నువ్వుల లడ్డూలు కూడా ఎలా అంటే మొత్తం మీ నోట్లోనే అది మొత్తం టమాటా సాస్ లాగా అయ్యేటట్టుగా దాన్ని మంచిగా నమిలి ఓకే. ఉన్న పళ్ళన్నీ వాడుకొని 32 పళ్ళు వాడుకొని మంచిగా నమిలేసి అది అంబల్లాగా అయిన తర్వాత లోపలికి మింగేశారనుకోండి. మీకు అవకాశం ఉంటే నల్ల నువ్వులు ఇంకా బెటర్. మామూలు నువ్వుల కంటే నల్ల నువ్వులో కాల్షియం రిచ్ అంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక అపోహ ఉంది కదా, దీన్ని అసలు ఇండ్లలోకి తేకూడదు, Yeah. ఏదో కార్యక్రమాలకే వాడాలి అని చెప్పేసి అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం? లేదు లేదు, అదంతా ఏదో జస్ట్ మన సొసైటీలో ఒక ప్రపగండా మాత్రమే. కానీ అంటే తెల్ల నువ్వులతో కంపేర్ చేస్తే నల్ల నువ్వులో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం. ఓకే. ఓకే. సో మీకు అవకాశం ఉంటే నల్ల నువ్వులు లడ్డూలు చేసేసుకుని నేను చెప్పినట్టుగా దాన్ని మంచిగా నమిలి తింటే మీకు అంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ కాల్షియం వస్తుంది. లేదు అంటే అది మోషన్లో మళ్ళీ అలాగే యాసిటీస్గా వెళ్ళిపోతుంది. ఓకే. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు అనమాట. ఆహాహా. రైట్. ఇంకా మీకు టేస్ట్ కావాలంటే కొన్ని అన్న పల్లీలు వేసుకోవడం, కాజులు కొన్ని లైట్గా వేసేసుకోవచ్చు. ఈవినింగ్ పడుకునే ముందు పాలల్లో పసుపు వేసుకోండి. ఇప్పుడే పాలు తాగద్దంటే మళ్ళీ పాలల్లో పసుపు అంటున్నారేంటి సార్? రైట్. సో మళ్ళీ పాలు అంటే కండిషన్ సప్లై. మీకు అవకాశం ఉండి మీకు కంట్రీ కౌ మిల్క్ కనుక దొరికితే, ఆవు పాలు. కంట్రీ కౌ మళ్ళీ ఓకే. ఓకే. ఆవు పాలు కదా, కంట్రీ కౌ ఓకే. ఆవు పాలు కనుక, దేశీయ ఆవు దేశీయ ఆవు పాలు కనుక మీకు దొరికితే దాంట్లో లైట్గా పసుపు వేసుకొని మరిగిచ్చేసేసుకొని కొన్ని మిరియాలు వేసేసుకొని తాగితే మీకు నిద్ర కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఇన్సమ్నియా ప్రాబ్లం కూడా పోతుంది. ఓకే. ఒకవేళ మీకు అవకాశం లేదు, ఇప్పుడు మీరు అంటారు మళ్ళీ నేను సిటీలో ఉన్న నా పరిస్థితి ఏంటి అని అంటారు. సో మీరేం చేయొచ్చు అంటే పాలు చేసుకోవచ్చు. ఓకే. పాలను తయారు పాలు చేసుకోవచ్చు. తయారు చేసుకోవచ్చు. ఆహా. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే. పల్లీలు నానబెట్టి ఆహా. మిక్సీ కొట్టేస్తే పల్లీ పాలు వస్తాయి. ఓ. లేదా మీరు క్యాష్యూ నట్ పాలు చేసుకోవచ్చు, బాదాం పాలు చేసుకోవచ్చు, కొబ్బరి పాలు చేసుకోవచ్చు. మ్మ్. ఇవి కాంబినేషన్లు కూడా చేసుకోవచ్చు. ఓకే. కొంత కొబ్బరి కొంత నువ్వులు కలిపి కూడా కాంబినేషన్లు చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా పాలు మీకు 2 ఆప్షన్స్. మీకు మీ కళ్ళ ముందు మీరు వెళ్తే మీ ముందు ఆవు దగ్గర పాలు పిండి మీకు ఇస్తే ఆ పాలు తాగండి. లేదు అంటే హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. కొబ్బరిలో కాల్షియం చాలా రిచ్ గా ఉంటుంది. రైట్. ఆ పాలు కొబ్బరి పాలు చేసేసుకొని కాస్త వేడి చేసి లైట్ గా పసుపు కొంచెం మిరియాలు వేసేసుకొని తాగేసి పడుకున్నారు అనుకోండి, బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. సో ఈ విధంగా 3 పూటల ఒక్కొక్క ఫామ్ లో మనం కాల్షియం పొట్టలోకి పంపిస్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం ఓన్లీ ఈ డైట్ వల్లనే అవుతుందని మళ్ళీ మన వ్యూవర్స్ అపోలోకి వెళ్ళకూడదు. దాంతో పాటుగా అన్ని జాయింట్ లో మూమెంట్స్ రావాలి. మీకు వెయిట్ ఎక్కువ ఉందా, పెయిన్ ఎక్కువ ఉందా, రైట్. మీకు ఒకవేళ చాలా పెయిన్ ఉందనుకోండి బెడ్ మీదే కూర్చోండి, లేదా సోఫాలో కూర్చోండి. జస్ట్ మీకు టీవీ చూస్తున్నారు అప్పుడు జస్ట్ మూవ్ చేయండి, కాలు పైకి కిందికి మూవ్ చేయండి. లేదా ఒక బ్యాండ్ తీసుకొని కాలు పైకి ఎత్తండి. లేదా సోఫాలో కూర్చొని ముందర టీపాయ్ మీద పెట్టుకుంటారు, పాదం వెనక్కి ముందుకు చేయండి. లేదా నీ క్యాప్స్ టైట్ అండ్ లూజ్. ఇలా ఏదో విధంగా అక్కడ మూవ్మెంట్ అయితే అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ జనరేట్ అవుతుంది. అంటే కంటిన్యూస్ గా పొద్దుస్తమానం ఎంతసేపు. ఇప్పుడు మనం బేసిక్ గా చూస్తే ఈ రిటైర్మెంట్ అయ్యి ఇళ్లలో కూర్చునే వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి చాలా పెయిన్స్ వస్తున్నాయి, నీ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. Yes, yes, yes. Yeah. సో కొన్ని ఆయిల్స్ పెట్టి మర్దన చేయడం కానీ, మసాజ్ చేయడం కానీ చేయడం వల్ల అక్కడ బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. వాళ్ళకన్నా పాపం రిటైర్డ్ అయ్యి 60 ఏళ్లలో వస్తా ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు 25-30కి వస్తున్నాయి కదా. సో ఎక్కువ వాళ్ళు కూర్చొని చేసే వర్క్లు Right, మొత్తం చాలా right. వరకు కూడా. Yeah. అంటే టూ ఫోల్డ్ ఎఫెక్ట్, ఫుడ్ లో Mm. కాల్షియం లేకపోవడం ఒకటి, రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్ Mm. ఒకటి, ప్లస్ వెయిట్ గెయిన్ అవ్వడం ఒకటి. Yes, yes, రైట్. yes. సో ఇలా చిన్న చిన్న మూమెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే, దాంతోపాటు డైట్ తీసుకున్నట్లయితే, మన యోగాలో కొన్ని పడుకొని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే మీరు వాకింగ్ చేస్తే ఎంత ఎఫెక్ట్ వస్తుందో దానికి 10x ఎఫెక్ట్ వస్తుంది. Mm. బట్ నీ జాయింట్ మీద డ్యామేజ్ అవ్వకుండా, దాని మీద వెయిట్ పడకుండా పడుకొని చేసే ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట. సో Okay. అలా చేస్తూ నెమ్మది నెమ్మదిగా దాంట్లో మూమెంట్ పెంచుతున్నట్లయితే Mm. మనకి ఈ పెయిన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదో నీ జాయింట్ పెయిన్ వచ్చిందని వాకింగ్కి వెళ్ళిపోతుంటారు. Oh. అంటే ఆల్రెడీ నీ పెయిన్ వచ్చేసింది, రైట్. నీ పెయిన్ వచ్చినప్పుడు ఆ జాయింట్ మీద లోడ్ పడకుండా చూసుకోవాలి మనం. Mm. మీరు ఏం చేసినా సరే లోడ్ పడకుండా చూసుకోవాలి. మీకు Okay. అవకాశం ఉంటే కనుక స్విమ్మింగ్ వెళ్ళొచ్చు. Okay, okay. స్విమ్మింగ్ లో నీ జాయింట్ మూవ్మెంట్ వస్తుంది, అవును. బట్ దాని మీద లోడ్ బరువు పడదు, పడదు. Yes, బరువు yes, పడదు yes. అనమాట. అవును. సో అలా బరువు పడకుండా, రైట్, ఏ మూమెంట్స్ మీరు చేయగలిగితే ఆ మూమెంట్స్ చేస్తూ, మనం ఇందాక చెప్పిన ఈ 6 టైప్స్ ఆఫ్ ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో Mm. ఆ ఫుడ్స్ అన్నిటి తీసుకుంటే కాల్షియం మన బాడీలోకి వెళ్తుంది. Okay. ఇవి చేస్తూ వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. Yes, yes. వెయిట్ అంటే మీ పర్ డే క్యాలరీస్ ఎన్ని కన్జ్యూమ్ అవుతున్నాయి, రైట్, మీరు ఎంత ఇంటేక్ తీసుకుంటున్నారు, ఆ మధ్యలో బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇలా చేస్తూ వెళ్ళినట్టయితే హ్యాపీగా, అంటే మన దగ్గర చాలా మంది ఆన్లైన్లో క్లాసెస్ జాయిన్ అవుతుంటారు నీ పెయిన్ గురించి. 3 to 6 months లో వాళ్ళ Yes, నీ పెయిన్ yes. ప్రాబ్లం ఉంది క్లియర్ అయిపోతుంది. Yes. ఈ మంత్ లో నీ పెయిన్ కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తా అవును, ఉన్నట్టున్నారు. 9th రోజు కండక్ట్ చేస్తున్నాము. మా ఆహా. యోగా టీచర్స్ అసోసియేషన్ అంతా కూడా కలిపి ఇక్కడ హైదరాబాద్ లో పద్మనాభ నగర్ కాలనీలో Hmm. ఎస్ఎస్ గార్డెన్స్ లో చేస్తున్నాము. Okay. సో ఒక ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి Hmm. మార్నింగ్ 9 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు, Hmm. అంటే అసలు దానికి కావాల్సిన కారణాలు ఏంటి, నీ పెయిన్ Hmm. వచ్చే కారణాలు ఏంటి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ప్రాణాయామాలు చేయాలి, Hmm. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని, అంటే ఇదంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మేము ఒక ఆఫ్లైన్ Offline ఈవెంట్ లో కండక్ట్ మొత్తం చేస్తున్నాం. ఎంతమంది గురువుల సమక్షంలో సార్ ఇది యోగా అంటే గురువుల సమక్షంలో? మేము అందరం కలిపి డిజైన్ చేసింది ఒక 150 మెంబర్స్ కలిపి చేసాము. Oh. బట్ ఆన్ స్టేజ్ మాత్రం ఒక 5-6 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ Explain చేస్తా ఎక్స్ప్లెయిన్ ఓ చేస్తున్నారు. సూపర్ సూపర్. ఎప్పుడు 9వ తారీఖు 9వ తారీఖు సండే. సండే. దీనికి ఏమైనా రిజిస్ట్రేషన్ ఉందా? అవునండి, 600 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ నామినల్ ఫీ. Nominal ఓకే fee. ఓకే. అండ్ ఫాలోడ్ బై మెయిన్ దీని లంచ్. ఉద్దేశం ఏంటి సార్ ఇది? ఈ ఉద్దేశం ఏంటంటే, అంటే ఎవరైతే ఈ నీ పెయిన్ తో సఫర్ అయ్యి, అంటే Hmm. బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే, చాలా మందికి మా లైఫ్ లో ఒకసారి నీ పెయిన్ వచ్చింది ఇక మాకు పోదు అనే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ లో అవును. ఉంటారు. సో వాళ్ళకి అక్కడ వచ్చి అది నేర్చుకుని చేయడం వల్ల ఆ ఉపశమనం కలిగినప్పుడు వాళ్ళ బాడీ కెన్ సే ఫెయిత్ పెరుగుతుంది, Yes, yes, yes. రైట్. వాళ్ళ మైండ్ సెట్ నమ్మకం. డిఫరెంట్ మారిపోతుంది, నమ్మకం మారిపోతుంది. Yes. అలా వాళ్ళ లైఫ్ స్టైల్ ని నార్మలైజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తున్నాను. సూపర్ సూపర్ సార్. మొత్తానికి ఈ పాల గురించి మళ్ళీ ఒక 2 మాటలు మాట్లాడదాం సార్. యా, చెప్పండి. ఎందుకు అసలు ఈ ప్యాకెట్ పాలని తాగొద్దని చెప్పేసి మీలాంటి వారి న్యూట్రిషనిస్ట్ కావచ్చు, డైటీషియనిస్టులు కావచ్చు ఎందుకు చెప్తా ఉంటారు? డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు ఈ మధ్య. అంటే ఇక్కడ బేసిక్ గా రిక్వైర్మెంట్, పబ్లిక్ డిమాండ్ ఎంత ఉంది, అంత నేచురల్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఓకే ఓకే. అంటే ఇంకా ప్యాకెట్ పాలు కొంతవరకు బెటర్, రైట్, నేను అడ్వైస్ చేయను. బట్ మనం రైల్వే స్టేషన్ లో కానీ బయట వెళ్ళినప్పుడు టీ చేస్తుంటారు, అది ఇంకా దారుణం. అది పౌడర్స్ యూజ్ చేస్తారు. పౌడర్స్ కాదు అసలు, కంప్లీట్ ఆర్టిఫిషియల్ మిల్క్. అది కెమికల్ 5 రూపీస్ 10 రూపీస్ తీసుకొచ్చి దాంతో కూడా చేస్తుంటారు అని చెప్పేసి ఒకటి ఆర్టికల్ వచ్చింది. దాంతో 10 లీటర్స్ మిల్క్ చేసేస్తుంటారు, చేసి అమ్మేస్తుంటారు. సో ఇంకా ప్యాకెట్ పాలు కూడా అసలు తాగకూడదు. బట్ దానికంటే ఇంకా డేంజర్ అదనమాట. సో ఇవన్నీ వదిలేసి, అంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి మనం న్యాచురల్ గా మిల్క్ చేసి మన ఇంట్లో మన కళ్ళ ముందు, అంటే ఇప్పుడు మన ప్యాకెట్ లో వచ్చే పాలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సోర్స్ ఏంటి, రైట్. ఇప్పుడు ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఒక గేదె నుంచి వస్తుందంటే ఆ గేదె ఏ ఆహారం తీసుకుంటుంది. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దానికి తెలియకుండా అది ప్లాస్టిక్ తిన్నది అనుకోండి, ఆ ప్లాస్టిక్ పాలలో కలిసే అవకాశం ఉంటుంది. నిజమా? మైక్రాన్స్ లో, ఆహా, ఓకే. మైక్రాన్స్ లో, ఆ. మరి హెవీ క్వాంటిటీ కాదు, అదే, మైక్రాన్స్ లో, ఆ. రైట్. అంతెందుకు, మీరు ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్ళారు, బఫేలో డిస్పోజబుల్ ప్లేట్ ఇచ్చారు, దానిపైన ప్లాస్టిక్ కోట్ ఉంటుంది, అవును. మీరు అది తిన్నారనుకోండి, మైక్రాన్స్ లో ఖచ్చితంగా వెళ్తుంది. ఓకే ఓకే. అదన్నీ మనం అంటే మనం ప్రిడిక్ట్ చేయలేము. మ్మ్. కాబట్టి మన కళ్ళ ముందు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా పాలతో మరి గానీ, టేస్ట్ కూడా కోరుకుంటా ఉంటారు కదా మీరన్న పాలకు రీప్లేస్ ఆ. ఈ కొబ్బరి పాలు కావచ్చు, నువ్వుల పాలు కావచ్చు, ఈ పల్లి పాలు కావచ్చు, ఆ టేస్ట్ వస్తుందా? కొబ్బరి పాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి, ఓ. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సూపర్ సూపర్. మీరు ఒక్కసారి తాగి చూడండి, అసలు మీరు వదలరు. ఎస్, ఇది మొత్తానికి చాలా మంది కూడా కాల్షియం రిచ్ కోసం వచ్చేసేసి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడమో లేదంటే నడుము నొప్పులను తగ్గించుకోవడం కోసమో ఈ పాలు తాగుతూ ఉంటారు, మంచి కాల్షియం ఉంటుంది అనేసి. దానికి రీప్లేస్ వచ్చేసేసి ఈ కొబ్బరి పాలలో, నువ్వుల్లో, అదేవిధంగా మనకి ఆవు పాలు లేదంటే
దాంట్లో పసుపు కూడా కొంచెం వేసుకున్నామనంటే నిద్ర రావడానికి కూడా ఉపయోగపడుతుంది, నువ్వులు లడ్డు తినొచ్చు అని చెప్పి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్తోనే మనకున్న పెద్ద సమస్యని తొలగించే విధంగా కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తా ఉంటారు. సో సార్తో అపాయింట్మెంట్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా ఓం ప్రకాష్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.